శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి డిసెంబర్ 16 నుంచి 31 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ముందుగా కర్కాటక రాశి వారికి 6వ స్థానంలోకి కుజ రవి గ్రహాలు ఉండగా ఈ పక్షం ప్రారంభం అవడం జరిగింది. అంటే ఏదంటే కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు. 6వ స్థానం అన్నది విజయస్థానం. అలాగే ధనాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా 6వ స్థానంలో ఉన్నాడు. అంటే రెండు ప్రభుత్వ అధికారానికి, ప్రభుత్వానికి, భూములకి కారణమైనటువంటి ఈ రెండు గ్రహాలు కలిసి 6వ స్థాన సంచారం అన్నది జాతకుడికి కంప్లీట్గా శత్రువులపై విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఎవరైనా ఏదైనా ఎలక్షన్లో పోటీ చేస్తున్నా, ఏదైనా ఒక కాంపిటీషన్లో పాల్గొన్నా, ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా, ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా 100కి 100 పాళ్ళు అది మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క విద్య, మీలో ఉన్నటువంటి టాలెంట్ను చూసి ఇతరులు ఆశ్చర్యపోయే విధంగా మీరు అంత నైపుణ్యంగా నిర్ణయాలు తీసుకొని ఎదుటివారి మీద పెత్తనం చాలించడం కానీ, వారిపై ఆధిపత్యం వహించడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఇంతకాలంగా ఒకరి ఆధీనంలో, ఒకరి డైరెక్షన్లో నడిచినటువంటి మీరు ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల మీకు రవి ధనాధిపతిగా 6వ స్థానంలో ఉండడం వల్ల రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ, వివిధ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ వారి యొక్క విజయం సునాయాసంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు 6వ స్థాన సంచారం వల్ల కంప్లీట్గా ఈ స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏదైనా ధైర్యంతో పోరాడుతున్న వాళ్ళు, ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చక్కగా వాళ్ళు మార్కెటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఎక్కువ విజయ అవకాశాలు రావడం కూడా జరిగే అవకాశం ఉన్నది. అయితే శుక్రుడు ప్రస్తుతం మీకు ఈ ప్రారంభం నుంచి డిసెంబర్ 20 వరకు కూడా పంచమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. అంటే ఇంకా లాభాధిపతి 5వ స్థానంలో ఉండడం వల్ల ఒక విధంగా ఒక క్రియేటివిటీ మీకు లభిస్తూ ఉంటుంది. ఏదో ఒక క్రియేటివిటీ అంటే ఒక సాంగ్స్ రాయాలని కానీ, ఒక సినిమా తీయాలని కానీ, ఒక స్టోరీ రాయాలని అనిపిస్తూ ఉంటుంది. అనూహ్యంగా ఏంటంటే ఎవరో ఒకరు మీకు అంటే మీ అభిప్రాయాలకి వారి అభిప్రాయాలు సరిపోయే విధంగా, మనసులు కలిసే విధంగా ఎవరో ఒకరు మీకు ఈ సమయంలో పరిచయం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే టెంపరీగా 20వ తారీఖు వరకు పంచమంలో శుక్రుడు ఉండడం వల్ల ఎవరో ఒకరు మీతో స్నేహాన్ని కలపడం కానీ, స్నేహం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అది మీకు కొంతవరకు ఆనందాన్ని అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం ఈ డిసెంబరు 20న శుక్రుడు కూడా 6వ స్థానంలోకి వెళ్ళడంతో మరి అతి దగ్గర బంధువులతో కానీ, బాగా అధికార హోదాలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ, రాజకీయ రంగంలో అవ్వచ్చు, ఆఫీసర్ హోదాలో ఉన్నటువంటి స్త్రీలతో విభేదాలు రావడం జరిగే అవకాశం ఉన్నది. అలాగే తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి మీకు ఈ డిసెంబరు 20 తారీఖు నుంచి ఈ నెలాఖరు లోపల కంపల్సరీగా కొంత సెటిల్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదో ఒక ప్రయత్నంలో, రాజీ ప్రయత్నంలోనో, సెటిల్మెంట్లోనో విజయం మీకు వచ్చినప్పుడు కూడా ఈ పరిహారంగాను, వేరే విధంగాను ఖర్చుల నిమిత్తం మీరు కొంత పరిహారాన్ని ఇమీడియట్గా చెల్లించవలసి ఉంటుంది. మొత్తం మీద కొంత ధన నష్టం ఈ చివరి వారంలో జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా సక్సెస్ మాత్రం మీకు కామన్గా రావడం జరుగుతుంది. అయితే ఏ నిర్ణయం తీసుకోవడమైనా ఎంత స్పీడ్గా నిర్ణయం తీసుకుంటారో మళ్ళీ అంతే స్పీడ్తో వెనక్కి దాన్ని తీసుకోకుండా అదే ఫందాలో ఉంటేనే మంచిది తప్ప, ముందుగా ఒక నిర్ణయం తీసుకొని, ఒక అగ్రిమెంట్ తీసుకొని కంపల్సరీగా ఈ డీల్ చేస్తామని ఒప్పందం చేసుకుంటారో, తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళ యొక్క ఒత్తిడి వల్ల అది వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి కాకుండా ముందుగానే మీరు నిర్ణయం తీసుకొని కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మంచిది తప్ప, లేని పక్షంలో అన్ని విషయాలు రెడీ అయిన తర్వాత మీరు వెనక్కి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అంటే ఏదో మిమ్మల్ని ఏదో మోసం చేస్తున్నట్టు, మీరు మోసపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ అష్టమ రాహు ప్రభావం వల్ల. దానివల్ల ఎటువంటి
సంకోచం లేకుండా డాక్యుమెంట్ పరంగా అన్నీ చూసుకోండి. బట్ కానీ జాతకరీత్యా మీకు పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. అయితే మిమ్మల్ని భయపెట్టడానికి ఎవరో ఒకరు ఈ విధంగా ఏదో లిటిగేషన్ అది ఉందని ఇబ్బంది పెట్టొచ్చు. ఏదన్నా కూలంకషంగా జాగ్రత్త పడుతూ సరైనటువంటి డాక్యుమెంట్స్ అవి చూసుకొని ఏ వ్యవహారమైనా ముందుకెళ్తే అది కంపల్సరీగా ఫ్యూచర్లో మీకు విజయం సాధిస్తూ ఉంటుంది. అలాగే పెద్ద సంస్థల్లో కానీ గవర్నమెంట్లో కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా కొంత సక్సెస్ అనేది ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే రాజకీయ నాయకులు కూడా ఈ నెలంతా ఈ పక్షం అంతా అనుకూలంగా ఉంటుంది. ఈ పక్షం అంతా కూడా శుక్రుడు రవితో కలిసి కంబస్ట్ అవ్వడం వల్ల శుక్రమౌఢ్యం ఏర్పడింది. దీని కారణం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా మనీ టైట్ అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనీ రొటేషన్ తగ్గిపోతూ ఉంటుంది. స్త్రీల నుంచి పెద్దగా అనుకూలత రాదు. అది కుటుంబంలో స్త్రీలకు ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. దీని నుంచి మీరు బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా శుక్రగ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. అందుకని మీరు వీలైతే శుక్రవారం, మంగళవారం ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో సందర్శించి ఒక తాజా అయినటువంటి ఫ్లవర్స్ గులాబీ పువ్వులు ఒక 6 గులాబీ పువ్వులు అమ్మవారి ఆలయంలో సమర్పించడం మంచిది. అలాగే దానిమ్మ పళ్ళు ఎటువంటి మచ్చ లేకుండా చాలా పరిశుభ్రంగా రౌండ్గా ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు స్త్రీలకి ముత్తైదువుగా ఉన్నటువంటి స్త్రీలు లక్ష్మీ కళ ఉట్టిపడుతున్నటువంటి స్త్రీలకు 6గురికి ఈ దానిమ్మ పళ్ళు మీరు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహపరంగా స్త్రీల నుంచి ఉన్న సమస్యలు కూడా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. దీనితో పాటుగా మీరు శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేయడం వల్ల ఫలితం మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మీ ఆడపడుచు, భార్య ఎవరైనా సరే వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు కానీ, నగలు కానీ, అలంకరణ వస్తువులు కానీ వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం వల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం లభించే అవకాశం ఉన్నది. ఈ రెమెడీ చేసుకుంటూ మరి కొన్ని గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఏంటంటే రవి కుజుడు బలంగా ఉండడం వల్ల ఏదో ఒకసారి వీలైతే ఏదైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆదివారం కానీ, మంగళవారం కానీ విధి విధానంగా స్వామికి మరి తేనెతో కానీ, బెల్లం పానకంతో కానీ అభిషేకం చేయడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం అంటే దశమ స్థాన ఫలితాలు రవి కుజుడు కూడా దశమ ఫలితాలని దిగ్బలం అవ్వడం వల్ల ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉద్యోగపరమైన ఇబ్బందులు, అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటే ఈ విధంగా ఒక మంగళవారం కానీ, ఆదివారం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలైనటువంటి ఏదో ఒక సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం కానీ, లేదంటే స్వామివారి ఫోటో మీ పర్సులో పెట్టుకోవడం వల్ల వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు ఏ రెమెడీ అయినా చిన్నదైనా పెద్దదైనా ఎంత నమ్మకంతో చేస్తే ఫలితం అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదో చెప్పారు కదా అని జరుగుతుందా లేదని ట్రైల్ వేస్తే మాత్రం నిష్ఫలితంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి శుక్రగ్రహ అనుగ్రహం రావాలంటే జాతకుడు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండవలసి ఉంటుందన్నమాట. అంటే రోజుకి 2 పూటలు స్నానం చేయడం, అంటే ఒకసారి ధరించినటువంటి వస్త్రాలు మళ్ళా తిరిగి ధరించకూడదు. అంటే మళ్ళీ వాష్ చేసి ధరించవచ్చు, కానీ ఎప్పుడూ కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఉదయం పూట ఎప్పటికప్పుడు కొత్త వస్త్రాలు కానీ, ఉతికి ఆరేసి ఇస్త్రీ చేయని వస్త్రాలు కానీ ధరించడం అన్నది మంచిది. ఎప్పుడూ కూడా ఒకరోజు విడిచిపెట్టి మన్నాడు ధరించడం అన్నది చేయకుండా ఉండడం నెంబర్ 1. అలాగే ఏదో ఒక ఈ సెంట్ లాంటివి మామూలుగా సెంట్ అవ్వచ్చు, స్ప్రేలు అవ్వచ్చు, ఏదో ఒకటి కూడా మీరు అది వాడడం జరుగుతూ ఉండాలి. ఏదో ఒక సౌందర్య సాధనాన్ని కూడా మీరు ఉపయోగిస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ స్త్రీలకి ఈ ధనయోగం, లక్ష్మీ యోగం కలగాలంటే కంపల్సరిగా 2 చేతులకి కూడా మట్టి గాజులు ధరించవలసి ఉంటుంది. కనీసం ఒక చేతికి 6, ఒక చేతికి 6 అన్నా ధరించడం వలన వారు చేతితో ఇచ్చినందుకు కూడా లక్ష్మీప్రదంగా మారుతుంది. వాళ్ళు ఒకరికి అన్నం పెట్టినా, టిఫిన్ పెట్టినా అది వాళ్ళకి అదృష్టంగా కలుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ స్త్రీలు మాత్రం ఈ మట్టి గాజులు ధరించడం వల్ల కృత్రిమమైనటువంటి బొట్టు కాకుండా
శుద్ధంగా పసుపుతో తయారు చేయని కుంకుమ బొట్టు ధరించడం వల్ల, లేదంటే సింధూరాన్ని ధరించడం వల్ల స్త్రీలకు సౌభాగ్య యోగం కలుగుతుంది. ఈ సౌభాగ్య వస్తువులు ధరించినటువంటి స్త్రీ ఏ కుటుంబంలో, ఏ గృహంలో ఉంటుందో వాళ్ళకి సౌభాగ్యం కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు గతంలో ఏంటంటే, ఇల్లాలిని చూసి ఇంటిని చూడు ఏదో సామెత ఉండేది. ఇప్పుడు ఇల్లాలిని చూసి వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది మనం 100% చెప్పొచ్చు. ఆ ఇల్లాలు ఉన్నటువంటి ధరించే వస్తువులను బట్టి, ఆవిడ బిహేవియర్‌ని బట్టి, ఆవిడ ప్రవర్తన బట్టి ఆ ఇంట్లో ఎంత సౌభాగ్యంగా ఉంది, వారి భర్త ఎంత గొప్పగా ఉన్నాడు అన్న విషయాన్ని 100కి 100 పర్ఫెక్ట్‌గా మనం చెప్పొచ్చు. బట్ అలాగే ఒక అదృష్టం కలగాలంటే ఈ చిన్న రెమెడీ అంటే మీ భార్యని ఏ లోటు లేకుండా బాగా సౌందర్యంగా, అలంకరణగా, లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా వస్తే అది మీ భార్య అవ్వచ్చు, మీ సంతానం అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు. ఎవరినన్నా ఈ విధంగా మీరు మీ గృహంలో ఉన్నట్టు చూసుకుంటే కంపల్సరీగా ఆ గృహంలో లక్ష్మీ యోగం అన్నది 100% ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో అప్పుడే పుట్టినటువంటి చిన్న ఆడపిల్లను కానీ, పెద్దవాళ్ళైనటువంటి అమ్మమ్మలు కానీ, ఏ స్త్రీ అయితే మీ కుటుంబంలో దుఃఖంతో కానీ కన్నీరు కారిస్తే మాత్రం ఆ కుటుంబానికి ఒక 40 రోజుల పాటు ఇబ్బందులు అన్నవి తప్పనిసరిగా ఉంటాయి. చాలామంది ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని హింసించడం, కొట్టడం, ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు. అదే మీ యొక్క నాశనానికో, ఇబ్బందికో కారణమవుతుంది. ఈ విషయాన్ని కూడా చాలా వరకు అబ్జర్వ్ చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీని మీరు ఎంత గౌరవంగా చూస్తే మీ ధనయోగం అంత గొప్పగా మారే అవకాశం ఉంది. స్వస్తి.